ఇప్పుడు తెలుగు స్టేట్స్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా పుష్ప 2 మాస్ హిస్టీరియా క్రియేట్ చేసింది. ఈ వేడి చల్లారక ముందే పుష్ప 3 ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అడిగేశారు కూడా. పుష్ప 3 మీద ఫ్యాన్స్ ప్రశ్నలకు సుకుమార్ కూడా అప్పుడే రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చే ప్రయత్నము చేశారు. కానీ సెకండ్ పార్ట్ చూశాక ఫ్యాన్స్ కు పుష్ప 3 పై చాలా క్లారిటీ వచ్చేసింది. రైస్ రూల్ తర్వాత ర్యాంపేజ్ అని మూవీ యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇంతకీ పుష్ప పార్ట్ 3 మీద ఎవరి లెక్కలేంటి, సుకుమార్ బన్నీల ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్గా మాస్ హిస్టీరియా క్రియేట్ చేసిందంటే చిన్నమాటే అవుతుంది. ఈ పుష్ప 2కు కంటిన్యూగా పుష్ప 3 ఉంటుందని మూవీ యూనిట్ నుంచే టాక్ వినిపించింది. దాన్నే నిజం చేస్తూ రీసెంట్గా ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీకి సౌండ్ ఇంజనీర్గా ఆస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టి వర్క్ చేశారు. ఇక రసూల్ తన టీంతో కలిసి దిగిన పిక్చర్ బ్యాక్ సైడ్లో పుష్ప 3 అనే టైటిల్ ఉన్న బ్యానర్ ఉంది. ఆ బ్యానర్లో పుష్ప 3 ది ర్యాంపేజ్ అని రాసుంది. దీంతో మూవీ స్టార్టింగ్లో హీరో సముద్రంలో పడిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూపకుండా మూవీకి శుభం కార్డు వేశారు. ఇక దీనికి తగ్గట్లే పుష్ప 3 పై ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి కొన్ని న్యూస్ లీక్ అయ్యి నెట్టింట ట్రెండ్ అయ్యాయి. పుష్ప పార్ట్ 3 ఉంటుందని బర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్లో అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. ఇక దీనికి తగ్గట్టే పుష్ప 2 క్లైమాక్స్లో పుష్ప పార్ట్ 3కి లింక్ ఇచ్చేలా లీడ్లు ఇచ్చేశారు. పుష్ప 3 ఇప్పట్లో తీయరట. దీనిపై మేకర్స్ లెక్కలు వేరేలా ఉన్నాయట. అవన్నీ సెట్ అయ్యాక పుష్ప 3 పట్టాలెక్కదని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో టాక్. దాదాపు 3 సంవత్సరాల తర్వాతే పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇప్పటికే పుష్ప 2 కోసం చాలా టైము స్పెండ్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్లు. దీనికి తోడు వీరిద్దరికీ వేర్వేరు ప్రాజెక్టులకు సంబంధించి కమిట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవి పూర్తి కావడానికి మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. ఇక ఆ తరువాతే పుష్ప పార్ట్ 3కి వర్క్స్ స్టార్ట్ అవుతాయి. మరోవైపు పుష్ప యూనివర్స్ పబ్లిసిటీ మరింతగా క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఫ్యాన్స్ డైరెక్టర్ సుకుమార్ను పార్ట్ 3 గురించి పట్టుబట్టారు. దీనిపై సుకుమార్ మాట్లాడుతూ, మీ హీరోని దాదాపు 3 సంవత్సరాలు బాగా కష్టపెట్టాను. మీరు బన్నీని కూడా అడగండి. నేను నా ఫ్రెండ్ బన్నీని అడుగుతా. మరో 3 ఏళ్లు కాల్ షీట్స్ ఇస్తే పుష్ప 3 తీస్తానని అన్నారు. దీన్ని బట్టి పార్ట్ 3 ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు. అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ పొగిడారు. బన్నీ వర్క్కు ఫ్యాన్ అని అమితాబ్ అన్నారు. దీనికి ముందు ముంబైలో ఓ ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ అమితాబ్ సార్ అంటే చాలా ఇష్టమని అన్నారు. దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ అని ఎంతోమంది యాక్టర్లకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు. అమితాబ్ సార్ మూవీలు చూసి పెరిగానని బన్నీ అంటున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ స్ఫూర్తితోనే కెరీర్లో ముందుకు సాగుతున్నట్లు బన్నీ వివరించారు. దీనిపై అమితాబ్ రియాక్ట్ అయ్యి అమితాబ్ బన్నీకే తను పెద్ద అభిమానినని అన్నారు.